రాత్రి వేళల్లో రోడ్డు పక్కన నిలిపిన వాహనాలతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర రవాణా శాఖ తెచ్చిన నిబంధనలు వాహన యజమానులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం వచ్చిన ప్రతి వాహనం క్యూఆర్ కోడ్తో కూడిన రేడియం స్టిక్కర్లను అంటించుకోవాలని స్పష్టం చేసింది. నిర్దేశిత ప్రమాణాలతో కూడిన రేడియం స్టిక్కర్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పలు ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసింది. బయట మార్కెట్లో రేడియం స్టిక్కర్లకు 1000 నుంచి 2000 ఖర్చు కాగా క్యూఆర్ కోడ్ స్టిక్కర్లకు 7 నుంచి 8,000 అవుతుందని వాహన యజమానులు తమ ఉపాధిని కోల్పోతున్నామని ప్రైవేటు షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాలు ఏటా ఫిట్నెస్ పరీక్ష కోసం రవాణా శాఖ కార్యాలయం రావాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాటికి సామర్థ్య పరీక్షలు జరిపి అనుమతి ఇచ్చాకే రోడ్డెక్కాల్సి ఉంటుంది. అయితే ఫిట్నెస్ పరీక్ష కోసం వచ్చిన వాహనదారులు ప్రభుత్వ కొత్త నిబంధనలకు బెంబేలెత్తుతున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనాలకు రేడియం స్టిక్కర్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో ఆర్టీఏ ఆఫీసుల ముందు ప్రైవేటు షాపులలో సాధారణ రేడియం స్టిక్కర్లు అంటించినా ఫిట్నెస్ పరీక్షలు చేసేవారు. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాటినే అంటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తాజాగా 3M, ABERY, ఓరాఫోల్ వంటి ప్రముఖ కంపెనీలను ఎంపిక చేసింది. ఆయా కంపెనీల ప్రతినిధులు స్టిక్కర్లంటించి పూర్తి వివరాలతో అంటించిన క్యూఆర్ కోడ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ పరీక్షలకు అధికారులు అనుమతిస్తున్నారు. గతంలో వాహనాలకు స్టిక్కర్ ధ్వంసమైన చోట మాత్రమే కొత్త స్టిక్కర్లు అంటించేవారని వాహన యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతం బాగున్న వాటిపైనే మళ్లీ వేయడంతో పాటు బయట 100 రూపాయలకు మీటర్ దొరికే స్టిక్కర్లను 150 రూపాయల చొప్పున పెంచారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గతంలో అవే కంపెనీల స్టిక్కర్లకు 2000 వరకు ఖర్చవుతుండగా ప్రస్తుతం 7 నుంచి 8,000 వరకు పెరిగిందని వాపోతున్నారు. రేట్లు పెంచినా తక్కువ క్వాలిటీ స్టిక్కర్లు అంటిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఐసర్ DCM ఉంది 1114. గతంలో స్టిక్కర్ ఎప్పుడైనా కూడా ఒక 1000 రూపాయలు అయిపోయేది. ఈసారి స్టిక్కర్ కొత్త రూల్స్ పెట్టిండ్రు. మాకు 4,000 నుంచి 6,000 వరకు బిల్లు పడుతుంది. ఇది మాకు చాలా భారం అనిపిస్తుంది. ఇది మాకు వచ్చేటి తక్కువ కిరాయిలు, తక్కువ ఆదాయం. అందులో మేము ఇంత డబ్బులు పెట్టి మేము చేయాలంటే మాకు చాలా భారం అవుతుంది. ఇది మాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. దయచేసి దీన్ని తగ్గించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పోయిసారి వేస్తుందల్లా అన్ని అట్లే ఉన్నాయి. ఏదో 2-3 పోతాయి. కానీ ఇప్పుడు అన్ని అవి ఉన్నా కూడా దానిపైన మళ్ళీ వేస్తున్నాను. మాకు 9 బస్సులు ఉన్నాయి. మామూలుగా స్టిక్కర్ ఉండేది, దాన్ని అతకబెట్టి మామూలుగా పోయిందని ఫుల్ ఫిల్అప్ చేసి చేపిస్తుంటే 200 అవుతున్నాయి ఒక బస్సుకు. నిన్నటికి అంటే మొన్న అన్ని బండ్లకు కలిపి తిప్పి కొడితే 2,000 అయింది. ఈరోజు 2 బండ్లకు కలిసి 13,000 దాకా ఖర్చు అవుతుంది వీళ్ళు చెప్పే విధానం బట్టి. ఇంతకు ముందుకున్న రేడియం 3M ఉంది. ఇప్పుడు ఏసే రేడియం అసలు ఆర్డినరీ ఉంది. దానికంటే ఈ లో క్వాలిటీ వేసిండ్రు, రేటు పెంచిండ్రు. ఇది అసలు ఏ సందర్భం ఎందుకు పెంచిండో అసలు అర్థం కావడం లేదు. కనుక స్పందించి దీనిపైన చర్య తీసుకోగలని మనవి. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలతో తాము ఉపాధి కోల్పోతున్నామని రేడియం షాపుల యాజమానులు అంటున్నారు. దాదాపు 15 ఏళ్లుగా స్టిక్కరింగ్ చేసుకుంటూ బతుకుతున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాకు ఇదే ఉపాధి మెయిన్. రేడియం వర్క్, తర్వాత పెయింటింగ్ అంతా మేము చేసేది. వెహికల్ వచ్చినాయంటే వాళ్ళ దగ్గర 10 తీసుకోవడం వేసుకోవడం అంతవరకే. కానీ ఇప్పుడైతే 100% ఖచ్చితంగా ఇది వేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా రూల్ పెట్టేసి మొత్తం టోటల్గా ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న మంచి రేడియం ఉన్నా కూడా దానికి మళ్ళా కంపల్సరీ ఏదో క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఏదో తీసుకొచ్చి దాన్ని మళ్ళా రీప్లేస్మెంట్ చేస్తున్నారు. చేయడం వల్ల వాళ్ళకి వెహికల్స్ వాళ్ళకు లాసు, ప్లస్ మాలాంటి ఉపాధి ఉన్న వాళ్ళకు కూడా చాలా లాస్ అయిపోతున్నాం. మేమైతే మా బతుకు తెరివే ఆగమయ్యే సిచ్యువేషన్ అయితే అయిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకే స్టిక్కర్లు అంటిస్తున్నామని ఏజెన్సీల ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. నిర్దేశిత ధరల కంటే రూపాయి సైతం ఎక్కువ తీసుకోవట్లేదని స్పష్టం చేస్తున్నారు. జియో నెంబర్ 60 ప్రకారం స్టిక్కరింగ్ చేయాలని వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అండి. అంతే. మనకు 3M వచ్చేసి 151.8 రూపీస్ పర్ మీటర్. అండ్ C3 ఉంటుంది, C4 ఉంటుంది, అండ్ CT వచ్చేసి 50 mm ఉంటుంది. వాటికి వచ్చేసి ఓరాఫోల్ వచ్చేసి 150, ఐవరీ 150, అన్నిటికి మిగతా వాటికి 150 ఉంటుంది. 3M ఒకటి 151.8 పైసా. దాని ప్రకారం మేము రెడీ వస్తున్నాం. ఆ కంపెనీ అంటే సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ ప్రకారం మేము చేస్తున్నాము. అధికారులు స్పందించి రేడియం రేట్లను తగ్గించాలని వాహనదారులు, ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలని ప్రైవేటు రేడియం షాపుల యాజమానులు కోరుతున్నారు.